హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని హాఫ్ పఫ్ స్లీవ్స్ ఏ రకంగా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది పూర్తి వివరంగా చూద్దామండి. ఇది చాలామంది అడిగారండి, అందుకని చెప్పేసి ఈ క్లాస్ నేను చేస్తున్నాను. దీనికి వచ్చేసి మామూలుగా మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ రకంగా కటింగ్ చేసుకుంటామో అదే రకంగా లైనింగ్ బ్లౌజ్ పీస్ కటింగ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇది ఏ సైజు వాళ్ళకన్నా సరే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి పట్టు చీరల మీద కానీ ఏదైనా సరే ఫ్యాన్సీ శారీస్ కానీ దేనికైనా సరే మనకి బాగుంటుంది. దీనికి వచ్చేసి నేను ఈ కలర్ కాంబినేషన్కి మనకి బార్డర్లో వచ్చిన కాంబినేషన్లోని ఏదైనా సరే మనం పఫ్ కోసం అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ కలరు ఈ రెండు పీసులు నేను లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ రెండు కటింగ్ చేసి ఉంచుకున్నానండి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచులు పెట్టాను, అంటే ఇది 5 ఇంచులకి అవుతుంది అనమాట. మనకి మీకు లెంత్ ఎంత కావాలో దానికి 1 ఇంచు పెంచుకుని లెంత్ పెట్టుకోండి. ఇది చేతులు వచ్చేసి 6.5, 2 ఇంచులేమో ఎక్స్ట్రా మార్జిన్. మామూలుగా మీరు బ్లౌజు హ్యాండ్స్ ఏ రకంగా కటింగ్ చేసుకుంటారో సేమ్ టు సేమ్, అంతే, ఏమీ తేడా లేదు. ఈ పఫ్ కోసం అని చెప్పేసి కనీసం 5.5 ఇంచీలు వెడల్పు ఉంది, అంటే పొడవు. మొత్తం ఈ వెడల్పు అంతా వచ్చేసి 20 ఇంచీలకి నేను ఒక ముక్క తీసుకుని అదే కలర్ లైనింగ్ పీస్ని తీసుకుని చూసారు కదా, ఒకవైపు నేను ఇలాగ నేను అతికించేసానండి, ఇలా అతికించేసాను, ఇంకోవైపుని నేను పెట్టలేదు. అంటే రౌండ్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి లైనింగ్ పీస్. దాని తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, మీరు సేమ్ మన హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగా న్యూస్ పేపర్ మీద ఒక పీస్ కటింగ్ చేసుకుని ఉంచుకోండి. కొలతలు ఏమీ అక్కర్లేదు. మీరు కటింగ్ చేసుకున్న హ్యాండ్ని లైనింగ్ పీస్ని ఇలా పెట్టి న్యూస్ పేపర్ మీద ఒక పీస్ కటింగ్ చేసుకుని ఉంచుకోండి. పఫ్ దగ్గర మీకు ఫినిషింగ్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఈ హ్యాండ్ పీస్ని ఇలా సెంటర్కి ఒక కట్ పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు మార్కింగ్ ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇదేమో బ్లౌజ్ పీస్, దీని మీదేమో లైనింగ్ పీసు, రెండు ఇలా పెట్టేస్తాను. నేను ఒక హ్యాండ్కి చూపిస్తున్నానండి. మీరు 2 హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు రెండు కూడా ఇలాగే సమానంగా ఒక దాని మీద ఒక పెట్టేసి ఒకేసారి కటింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి పావు తక్కువ 3 ఇంచులకి పెడుతున్నాను. అంటే నాకు తయారైన తర్వాత 3 కావాలి కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు పెట్టండి. కుట్లోనే ఒక పావు ఇంచు పోతుంది, తర్వాత 3 ఇంచుల వెడల్పు వస్తుంది. కింద నుంచి పైనుంచి కిందకు కూడా పావు తక్కువ 3కే పెట్టాను. వెడల్పు కూడా పావు తక్కువ 3కి పెట్టి పై లైన్కి ఇలా కలిపేశాను. దీని తర్వాత ఇలా యూ షేప్లోని ఇలా రౌండ్ చిన్నది కార్నర్లోనే జస్ట్ ఇలా రౌండ్ ఇచ్చుకుని ఇలా షేప్ ఇచ్చుకోండి. ఈ రకం షేప్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకోండి. చూసారు కదా, కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ మాత్రమే వదిలి ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకోండి, అంతే. దాని తర్వాత ఓపెన్ చేస్తే రౌండ్ ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది మనం మిషన్ మీద చూద్దాం. ఇదే సేమ్ కలర్ లేస్ కూడా మీరు యూజ్ చేసుకోండి. అయితే పింక్ కలరు, లేదంటే గ్రీన్ కలర్, లేదంటే మల్టీ కలరు, ఏదైనా సరే మీకు తగ్గ లేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ రకంగా చేయాలన్నది మనం చూద్దాం. స్టిచ్చింగ్ కోసం అని చెప్పి ఫస్ట్ హ్యాండ్ని రెడీ చేసేసుకుందాం. మనకి బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పీస్ పెట్టుకుని అంచుల్ని ఫస్ట్ ఇలా పెట్టుకుని కరెక్ట్గా సమానంగా పెట్టుకోండి. డిజైన్ దగ్గర కానీ ఎక్కడ సైడ్లు కానీ డిస్టర్బ్ కాకుండా పెట్టుకుని ఇలా ఒక పాదం ఖర్చుతోని కింద అంచుని ఇలాగా కుట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా అంచంతా కుట్టుకుంటూ వచ్చేయాలి. మనకి కింద కూడా లేస్ వస్తుంది కాబట్టి ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఈ రౌండ్ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా ఒక పాదం ఖర్చుతోని కుట్టు వేసుకోండి. దాని తర్వాత ఈ రౌండ్ అంతా చిన్న కట్స్ పెట్టుకోండి. దాని తర్వాత ఇలా మధ్యలోకి ఇలా చేపెట్టి ఇలా వేళ్ళతోని అటువైపు పీస్ని ఇలా తీసుకుంటే మొత్తం రివర్స్ అయిపోద్ది, తిరిగిపోద్ది. తిరిగిందంటే కనుక మనకి కుట్లు కనిపించకుండా లైనింగ్ పీస్ ఏమో లోపల వైపుకి వెళ్ళిపోయి బయట వైపుకి మన బ్లౌజ్ పీస్ మనకు వచ్చేస్తాయి. దాని తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైనుంచి అంచంటే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. అదే రకంగా కింద చేతి లూజ్ దగ్గర కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత సైడ్స్ ఉండిపోయినాయి కదా, ఈ సైడ్స్ కూడా లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ రెండు కూడా అటాచ్ చేసేసుకోండి. అదే రకంగా ఇటువైపు కూడా ఈ రకంగా అటాచ్ చేసేసుకోండి. ఇది ఫస్ట్ రెడీ చేసేసుకుని 2 చేతులకి కూడా మీరు రెడీ చేసేసుకుని ఉంచుకోవాలి. లైనింగ్ కన్నా ఏమైనా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రాగా ఉంటే ఇలా కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత మనం కటింగ్ చేసి ఉంచుకున్న ఈ పీస్ని తీసుకోవాలి. ఇది 20 ఇంచులు వెడల్పు ఉన్నది కదండి. ఈ వెడల్పు అంతా ఒకవైపు నేను లైనింగ్ని అతికించేసాను, సేమ్ కలర్ లైనింగ్ వేసి. రెండో వైపు కుట్టలేదు, అవసరం లేదు, పై వైపు కుట్టుంటే సరిపోద్ది. ఇలాగా కుచ్చులు పెట్టేసుకోండి. లైనింగ్ పీస్ని ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఈ పీస్ని ఇలా కుచ్చులు ఒకవైపే వచ్చేటట్టుగా మొత్తం అన్నీ కూడా ఒకే వైపు వచ్చేటట్టుగా
కుర్చీలని అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా కుర్చీలు పెట్టేసుకోండి. 20 ఇంచులు వెడల్పు ఉంటేనే ఈ క్లాత్ కరెక్ట్గా మీకు సరిపోద్ది. అంతకన్నా కుర్చీలకి ఇంకా ఏమీ హద్దు లేదండి. అన్ని కుర్చీలు చిన్న చిన్న పెట్టుకున్నా అంత క్లాత్ మీకు అవసరం అవుతుంది. అంతకన్నా ఎక్కువైనా సరే మీకు తక్కువైతే అంత బాగోదు. దాని తర్వాత ఆ చివరి నుంచి కింద వైపు రివర్స్లోని కుర్చీలు పెట్టండి. ఇటువైపు తిరిగి పెట్టాం కదా, ఇప్పుడేమో అటువైపు నుంచి మన వైపుకి తిప్పుకుంటూ వచ్చామంటే కనుక రివర్స్లోని కుర్చీలు వస్తాయి. దానివల్ల ఏంటంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత బుట్ట కొద్దిగా లేచి అందంగా లుక్ వస్తుంది అనమాట. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఈ పీస్ని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకొని దీని మీద ఇలా ఈ బ్లౌజ్ పీస్ని పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి అతికించేస్తాం. అప్పుడు ఈ షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ షేప్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ నేను న్యూస్ పేపర్ కటింగ్ చేసి హ్యాండ్ షేప్ ఉంచుకోమని చెప్పాను కదండి. ఆ న్యూస్ పేపర్ తీసుకొని ఇది చూస్తారు కదా సెంటర్ పాయింట్కి ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి ఇలా పెట్టుకోండి. చూస్తారు కదా ఎంత డౌన్ వచ్చిందో, మనకి పైన ఇలా రౌండ్ తిరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి స్ట్రైట్గా పెట్టి మీరు అతికించుకోకూడదు. హ్యాండ్ పీస్కి సెంటర్ పాయింట్కి ఈ కింద సెంటర్ పాయింట్కి ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని ఆ అంచు వచ్చిన దగ్గర చాక్తోని ఒక మార్కింగ్ ఇలా పెట్టుకోండి. ఈ మార్కింగ్ పెట్టుకోవడం కోసమే నేను న్యూస్ పేపర్ కటింగ్ చేసి ఉంచుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఈ అంచు దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫస్ట్ న్యూస్ పేపర్ అంచు షేప్ అంతా మీరు ఫస్ట్ ఇలా గీసుకోండి. దాని తర్వాత మీకు ఆ అంచులో గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అంచులో ఎక్కడి వరకు అయితే వచ్చినాయి అక్కడ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. అది పెట్టుకోకపోయినా సరే మీకు ఇది అర్థం అవుతుంది. రౌండ్ చూసారు కదా ఇలాగా ఆ రౌండ్కి ఇలా టచ్ చేసి దాని తర్వాత మీరు పిన్నులు పెట్టుకోండి. చూసారు కదా పై అంచుకి పైకి ఇలా పెట్టేశారు అంటే కనుక అది స్ట్రైట్గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు హ్యాండ్ కరెక్ట్గా కుదరదు అన్నమాట. దాని రౌండ్ షేప్ అనేది ఉండాలి. దానికోసమే న్యూస్ పేపర్ కటింగ్ చేసి ఉంచుకోమని చెప్పాను. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుని ఎలాగైతే మీరు మార్కింగ్ చేసుకున్నారో చూసారు కదా ఈ రకంగానే పైన మనకి అంచులు మార్కింగ్ ముందు పెట్టుకున్నాం కదా, అది వచ్చిందా లేదా అనేది మీరు చూసుకోండి. వచ్చిన తర్వాత చక్కగా పిన్నులు తీసుకొని ఇటువైపు ఒక పిన్ను, మధ్యలో ఒక పిన్ను, అటువైపు ఒక పిన్ను పెట్టేసుకోండి. ఇలా పిన్స్ పెట్టేసుకున్నారంటే కనుక బిగినర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బాగా అలవాటు అయిన వాళ్ళైతే పిన్నులు లేకుండా కూడా స్టిచ్చింగ్ చేసేయవచ్చు. ఈ రకంగా పెట్టుకుని ఇటువైపు కూడా ఒక పిన్ పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు దీని మీదే స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ అంచు అంటే ఇలాగ మిషన్ దగ్గర ఇలా పట్టుకుని ఇలా అంచంటే ఒక కుట్టు ఇలా కుట్టేసుకోండి. ఇలా ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోద్ది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా మనం రౌండ్గా షేప్ గీసుకున్నది అక్కడ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం కటింగ్ చేసామంటే కుచ్చులు విడిపోతాయి. కాబట్టి మనం చాక్తో మార్కింగ్ చేసుకున్నది ఒక్కొక్కసారి కుట్టేసి దాని మీద నుంచి మనం కటింగ్ చేసే షేప్ తీసేస్తే మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఇది కటింగ్ చేసి తీసేసుకోండి. కనీసం 1 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మిగతాది తీసేసుకోండి. ఇది ఇలా ఓపెన్ చేసుకుని నెమ్మదిగా అవసరం అనుకుంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా అంచు కూడా కుట్టుకోవచ్చు. కింద అంచు పఫ్ ఏదైతే వచ్చిందో అదే కుట్టుకోవచ్చు. లేదు అంటే ఈ రకంగా లేస్ కూడా వేసుకోవచ్చు. ఈ మధ్యలో ఇలా లేస్ వేసుకుని కింద ఏమో ఇదే క్లాత్తోని పఫ్ క్లాత్తోని అంచు కూడా పెట్టుకోవచ్చు. ఇందాక నేను చూపించినట్టుగా. లేదు అనుకుంటే లేసే వేసేసుకోవచ్చు. నేనైతే లేసే వేసేస్తున్నానండి. ఇది చూసారు కదా ఇలాగా 2 అంచుల్ని కూడా లేస్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎంత సన్నంగా ఉన్నా సరే మనం 2 అంచుల్ని లేస్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్గా ఉంటుంది. రౌండ్ డిస్టర్బ్ కాకుండా లేస్ వేసుకోవాలి. దాని తర్వాత కింద అంచుకు కూడా సేమ్ అదే కలర్ పఫ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లేస్ మనం వేసుకుంటే నీట్గా అందంగా ఉంటుంది. ఈ రకంగా ఫస్ట్ ఈ కింద లైన్ స్టిచ్చింగ్ చేసుకుని తర్వాత రెండో లైన్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా చూసారు కదా పఫ్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకున్న తర్వాత సెంటర్లోనే కట్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఈ పఫ్కి కొద్ది ముందు నుంచి ఇలా మనకు ఒక 6 ఇంచు లోతు తీసుకుని ఒకవైపు లోతు కటింగ్ చేసేసుకోవాలి. మీరు 2 హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు 2 కలిపి ఒకేసారి కట్ చేసుకోండి ఎదురెదురుగా పెట్టుకొని. ఇప్పుడు చూసారా ఇలా మీకు పఫ్ రెడీ అవుతుంది. చూడండి ఎంత అందంగా నీట్గా వచ్చిందో. ఇప్పుడు మీకు పై రౌండ్ డిస్టర్బ్ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు మనం బ్లౌజ్కి అటాచ్ చేసేసుకుంటే ఇంత అందంగా మనకి పఫ్ స్లీవ్స్ రెడీ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.